2022లో వచ్చిన 'ట్రిపుల్ ఆర్' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీతో 6 సంవత్సరాల తర్వాత మళ్లీ సోలో హీరోగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై దిల్ రాజు నిర్మించారు. దీంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో 'గేమ్ చేంజర్'పై చరణ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఖచ్చితంగా మంచి హిట్ కొడతారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ యూట్యూబ్ని షేక్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రమోషన్స్లో భాగంగా మెగా అభిమానుల సమక్షంలో ఇండియాలో అతిపెద్ద కటౌట్ను విజయవాడలో ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో ధావన్ కాలనీలోని వజ్రా గ్రౌండ్స్లో 250 అడుగుల భారీ రామ్ చరణ్ కటౌట్ను ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 29న సాయంత్రం 4 గంటలకు గ్రాండ్గా కటౌట్ రివీల్ ఈవెంట్ జరగనున్నట్లు ప్రకటించారు. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి 5వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ రామ్ చరణ్ అంజలి మీద ఉంటుందని తెలుస్తుంది. ఇది మెలోడీ సాంగ్ అని సమాచారం. ఈ వారమే 5వ సాంగ్ కూడా విడుదల చేస్తారని సమాచారం. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నేడు అమెరికాలోని టెక్సాస్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమాను, అందులో ఒక తెలుగు సినిమాను ఇండియాలో కాకుండా వేరే దేశంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఇప్పటికే నటుడు రామ్ చరణ్తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్లో డల్లాస్లో ల్యాండ్ అయ్యారు. రామ్ చరణ్ అమెరికాకు చేరుకోగానే మెగా అభిమానుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ప్రీ రిలీజ్ వేడుకకు ముందు ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ తన సినిమా సోలోగా వచ్చి 4 ఏళ్లవుతుందని తెలిపాడు. చివరగా నా బ్రదర్ తారక్తో కలిసి 'ట్రిపుల్ ఆర్' సినిమా చేశాను. ఇప్పుడు వస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాతో మిమ్మల్ని అసలు నిరాశపరచము. అది మనందరికీ అద్భుతమైన సంక్రాంతి అవుతుందంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇప్పటివరకు హీరో యష్ అభిమానులు 'కేజీఎఫ్' చిత్రం కోసం 217 అడుగుల కటౌట్ను లాంచ్ చేయగా, ఆ తర్వాత సూర్య 'ఎంజీకే' చిత్రం కోసం ఆయన అభిమానులు 215 అడుగుల కటౌట్ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ రామ్ చరణ్ కటౌట్ సరికొత్త చరిత్ర సృష్టించబోతుంది. ఏది ఏమైనా మెగా అభిమానులు తలుచుకుంటే ఏ రికార్డైనా బద్దలు కొట్టాల్సిందే అంటూ మరోసారి నిరూపిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.